ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? సో ఏంటంటే ఇవాళ మా బ్యాచులర్ బతుకులకి మేము అదే సిటీకి వచ్చి ఇలా బతికేస్తున్నాం. ఏదంటే మా ట్రైనింగ్ ఒక 15 days ఉంటుంది. బయట తింటే టేస్ట్ ఉంటుంది, పైసలు కూడా వేస్ట్. సో సింపుల్గా ఏంటంటే నాకన్నా పెద్ద మా గంగన్న హాయ్ ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ గంగాధర్. సో ఏంటంటే మేము ఇద్దరం కలిసి ఇక్కడ ఒక షెఫ్ అయినాం. సింపుల్ ఏంటంటే ఇక్కడ కావాల్సిన వాళ్ళకి ఒక్కొక్క డిష్ వంట చేయడం కన్నా బెటర్ ఏంటంటే పప్పు సింపుల్గా స్వీట్గా మంచిగా కడుపుండా తినవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇవాళ మా రెసిపీ ఏంటంటే పాలకూర పప్పు. ఓకే, సో ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్, మంచిగా పెసరపప్పు ఏంది ఒక హాఫ్ అన్ అవర్ మంచిగా నానబెట్టినాము. ఒక 1/4 అంత వాటర్ పోసి మంచిగా దాంట్లో ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసినాము. దీని తర్వాత ఏంటంటే మన గంగన్న మంచిగా ఊర్లోకి పాలకూర తీసుకొచ్చిండు. మీరు చూస్తున్నంత మంచిగా క్లియర్గా ఉన్నది, ఎంత నీట్ ఉంది. మంచి ఇది కూడా కట్ చేసి పెట్టినాం. ఓకే, దీని తర్వాత ఏంటంటే ఇది మన పప్పుకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ చూడండి. ఇక్కడ టమాటా, ఉల్లిపాయ, ఇది వచ్చేసి అల్లం, వెల్లిపాయ, అల్లం అండ్ మిర్చిలు, ఇది వచ్చేసి బోజోరాకు. ఓకే, ఇది మనకి చాలా పప్పులో చాలా టేస్ట్ వస్తుంది. ఓకే, సో ఇవన్నీ ఐటమ్స్ అయితే మన గంగుబాయ్ ఇంకా నేను మొత్తం కట్ చేసి పెట్టేసినాము. సో ఇప్పుడు ఏం లే, ఇదంతా అయిపోయింది. ఇప్పుడు జస్ట్ స్టవ్ ముట్టించి లెట్స్ స్టార్ట్ ది వీడియో. చలో బాయ్, మన పప్పు స్టార్ట్ చేద్దాం. ఇట్లా బగ్గమంటుంది. ఓకేనా బాయ్స్? ఓకేనా బ్యాచులర్ బాయ్స్, వినండి, ఇదే లైఫ్ మీద ఆధారపడకుండా మనం చేసుకోవాలి. మన గంగన్న స్లాంగ్ ఏంటంటే జర నిజామాబాద్ స్లాంగ్ అన్నట్టు. ఇక మనదంటే మొత్తం మీకు చెప్పేవాల్సిన మొత్తం మాస్ తెలంగాణ ఊరమ్మ. ఇగో ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మా అంటే ఎంత ఒక 1.5 tablespoon అంటే ఆయిల్ పోసినాము. పోసిన తర్వాత ఇప్పుడు వేస్తున్నాం చూడండి. ఫస్ట్ ఏం వేస్తున్నానా? మిరపకాయలు. ఇగో మన తెలంగాణ స్పెషల్ కారం లేని ముద్ద దిగది. ఫస్ట్ అదే వేస్తుంది మన అన్న కూడా. వస్తుండ సౌండ్ వస్తుండే చిట అని అట్లుంటుంది. మళ్ళీ మన గంగానే వేస్తే ఎల్లుల్లిపాయలు, అద్రక్ అంటే ఏం లేదు. అద్రక్ అంటే అల్లం. నేను దుబాయ్లో ఉన్నా కాబట్టి అందులో మెయిన్ పాయింట్ ఇప్పుడు మర్చిపోయినా, మన గంగాన ఆల్రెడీ 15 years దుబాయ్లో తిరిగి ఇచ్చి పడేసిన మొత్తం. ఇప్పుడు ఏంటంటే మాకు జర మాలాంటి చిన్నపిల్లలు గైడ్ చేస్తుండు అలా చేయనా. ఇక ఫ్రెండ్స్ అన్ని వేసేసినారు. జస్ట్ టమాటా ఆనియన్ ఎందుకు పెట్టినారు అంటే దాంట్లో ఒక రీజన్ ఉంది. ఇదే మంచిగా ఒక బునాంచుకుంటారు. బునాంచుకుంటే నథింగ్ బట్ ఏదైనా మంచిగా ఒక ఫ్రై చేసుకున్న తర్వాత ఇది వేస్తే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఏమో స్పెషల్ ఇంగ్రీడియంట్స్ వేస్తుంది మన చేతనే. ఏంటంటే లవంగాలు వేస్తుంటారు, 3 వేస్తుంటే సరిపోతుంది అంతే. ఇవి వచ్చేసి ఏమంటారు, ఆవాలు. ఇవి కూడా చాలా మందికి ఆవాలు నచ్చేది. ఏంటంటే పండ్ల కిందికి వస్తే అంటారు. మన అన్న కూడా కొంచెం వేస్తుండే, ఎక్కువ వేస్తలేదు. కంపల్సరీ వేసుకోవాలి. అదే జర రుచి ఉంటుంది. చాలానా మళ్ళీ పండ్ల కిందికి రాగాలి. దీనికి ఒక 5 minutes మంచిగా ఫ్రై చేసుకోండి. మంచిగా అక్కడ డీప్ ఫ్రై అయితే దాని తర్వాత మన టమాటాలు, ఉల్లిపాయలు వేద్దాం. సరేనా? అక్కడ స్టేడియం బాగా. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మన పప్పు అయిపోయింది, పాలకూర పప్పు. మీరు చూడొచ్చు కదా, మంచి పప్పు కూడా మంచిగా ఉడికింది. ఓకే, అండ్ పప్పు అయితే అయిపోయింది ఫైనల్లీ. మా గంగా మన అన్న ఏంటంటే జర చాలా పద్ధతిగా ఉంటాడు. మనకు అట్లా తెలిసే మనం ముందే అయిపోయినాం మన తెలంగాణ. ఇక మా అన్న వాళ్ళకి ఇట్లా ఫైనల్లీ పప్పు అయితే అయింది, ప్లేట్ కూడా రెడీగా ఉన్నాయి. ఈయన కూడా మాకు రూమ్మేట్. ఈయన కూడా ఇప్పుడు జర అన్నము చాలా కూడా అయిపోయింది. మంచి లాస్ట్ ఇప్పుడు ప్లేట్లో పప్పు అన్నం మంచిగా కలిపి ఒక ఫోటో పెడతా. ఫైనల్ వీడియో అంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. గంగనా ఎంతసేపు అవుతుంది అన్నం ఉడికి? జస్ట్ ఒక 20 minutes అవుతుంది. ఫ్రెండ్స్ చూడండి, మేము ఉన్నాం ఒక 5-6 members ఉన్నాం. దానికి మా గంగన్న అప్పుడే అన్నం కూడా పెట్టేసినారు. మా అంటే ఒక 10 minutesలో అన్నం కూడా కుక్ అయిపోతుంది. సో అన్నం కాగానే నేను చెప్పినట్లు లెక్క పాలకూర పప్పు అన్నం, వేడివేడి అన్నంలో పాలకూర పప్పు వేస్తుంటే ఎమ్మ టేస్ట్ ఉంటుంది. ఓకేనా? సో మొత్తం అయిపోయిన తర్వాత మీకు ఒక మంచి ప్లేట్లో డెకరేషన్ చేసి పెడతాను. అప్పటి వరకు వెయిట్ చేయండి. పప్పుతో ఆమ్లెట్ కూడా చాలా బాగుంది. మన అడిషనల్గా మన గంగన్న ఆమ్లెట్ మాత్రం మస్తు వస్తాడు. తింటే మాత్రం ఫింగర్స్ ఇట్లా కొడుకోవాలి, అర్థమవుతుందా? మొత్తం అయినాక చూడండి టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. హీట్ అయింది. ఇప్పుడు అన్నం పోస్తుండు, ఆయిల్ గుడ్డు పోస్తుండు.
దుబాయ్ స్పెషల్ అంటారంట, అన్న పోసే స్టైల్ అంటున్నది. ఈ టెక్నిక్ కదా మనం కూడా నేర్చుకుంటే ముంగట ఎవరికైనా యూజ్ అవుతుంది, మనం కూడా తిన్నామనుకో. సో ఫ్రెండ్స్, చాలా మంది ఏం చేస్తారంటే ఇట్లా గుడ్డు పోసేస్తారు, కానీ ఎట్లా దాన్ని టర్న్ చేయాలో అర్థం కాదు. దానిపైన ఉల్లిగడ్డ వేస్తారు. యాక్చువల్లీ ముందు కూడా వేసుకోవచ్చు, ముందు కూడా వేసుకోవచ్చు, తర్వాత కూడా వేసుకోవచ్చు. డిపెండ్ అపాన్ మన టేస్ట్ ఎట్లా ఉంటుందో అట్లా, మనకి ఎట్లా కన్వీనియంట్ ఉంటుందో అట్లా కన్వీనియంట్. ఓకే, మన కంఫర్టబుల్ చూసుకోండి. కంఫర్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎలా ఈజీ ఇక మంచి పెద్దగా వచ్చింది. ఇప్పుడు ఏంటంటే తేడా లేకుండా ఒక 2 minutes మంచిగా రాగానే టర్న్ చేయాలి. ఇప్పుడు టర్న్ కూడా ఎట్లా అంటే చూపిస్తుంది. అయితే అండి దాన్ని అలాగే ఇంకా పచ్చిగా ఉన్నది ఇది. ఫైనలీ మొత్తం వంట ప్రోగ్రామ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇగో మన గంగన్న చేసినట్లేక కనిపిస్తున్న క్లియర్. ఇగో అన్నం, పప్పు, ఇలా కంచుకు అన్నట్టు గుడ్డు కూడా మొత్తం షేర్ చేసేసుకున్నారు. మనం అంటే చెకోడీలు తింటాం, మనం తినం చేయం. దీనికి ఏంటంటే ఇప్పుడు ఆమ్లెట్ ఏం చేయాలంటే ఇట్లా తీసి ఒక ముక్క ఇలా పెట్టి ఎట్లుందని చెప్పండి. సూపర్. కొంచెం సప్ప ఉన్నాయి. ఇది స్ప్రైట్ అనేది ఏంటంటే ఇక చాలా ఉబ్బరం చాలా అవుతుంది. సో అట్లా అని స్ప్రైట్ కంపల్సరీ చిల్ అవుతానికి. సో గంగన ఎట్లుంది టేస్ట్ ఫైనలీ? నెంబర్ బాగానే ఉంటుంది. చేసినందుకు ఎట్లనే మేము మంచి లేక మంచిగా అంటాం. వీళ్ళు అడుగుదాం, వీళ్ళు మన ఆడియన్స్. చెప్పండి మీరు ఎలా ఉందో. చాలా బాగుంది, మళ్ళీ తినాలనుకుంటుంది, కడుపు నిండిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.